కార్డు ఆయన ఆ జాగ్వార్ అయింది కాదు గురు నాగబాబు గారికి సంబంధించిన ఓటు సంబంధించి వారి కుటుంబానికి సంబంధించి కూడా విమర్శలు చేస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? మీకు తెలియదే ఉంది నాగబాబు గారు గతంలో అక్కడ ఉన్నారు. ఆయన ఇప్పుడు ఇక్కడ దాన్ని మార్చుకోవడం జరిగింది. ఇప్పుడు చాలా మంది అలా చేసుకుంటా ఉన్నారు. దానికి తప్పేంటి? దాన్ని తప్పుడు ప్రసారం చేసి తప్పుడు వ్యక్తుల గురించి మీరు కూడా ఆలోచించాలి. నివాసం కూడా మంగళగిరే. నివాసం నాగబాబు గారు మంగళగిరిలోని మిడ్ వ్యాలీలో ఉంటున్నమాట వాస్తవం. ఇప్పుడు గత 6 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నారు. అవన్నీ వైసీపీ చేసే ప్రచారాలే దుష్ప్రచారాలే తప్ప మరొకటి అయితే కాదు. ఇక్కడే జాయిన్ చేసుకోవడం జరిగింది. ఆయన ఇక్కడే నివాసం ఉంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడే నివాసం ఉంటారు. భవిష్యత్తులో కూడా మేము మంచి ఆఫీస్ కట్టుకుంటా ఉన్నాం. ఇక్కడ ఆయన నివాసం కూడా ఇక్కడ త్వరలోనే ఏర్పాటు అవుతా ఉంది. పూర్తి స్థాయి నివాసం. ఇప్పుడు తాత్కాలికంగా ఒక చిన్న గదిలో ఆయన ఒక్కరు ఉంటున్నారు. ఎందుకంటే ఆయనకు అవసరం లేదు. ఆయన ప్యాలెస్లో ఉండొచ్చు. అటువంటి వ్యక్తి ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్రూమ్ లాంటి అపార్ట్మెంట్ ఒక సింగిల్ బెడ్రూమ్లో అక్కడ ఉంటా ఉన్నారంటే వాళ్ళకు వణుకు పుట్టి ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు కోతలకు వస్తున్న వైసీపీ నాయకులు హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు మీ పార్టీ పూర్తిగా ఖాళీ చేయబోతా ఉన్నాం. రాబోయే 20 రోజుల తర్వాత మీ పార్టీకి కొన్ని ప్రాంతాల్లో ఏజెంట్లు ఉంటారు. పోటీ బీఫారాలు కూడా మీరు ఈరోజు బతిమాలుకుంటా ఉన్నారు. కాకినాడ ఎంపీ లేడు, మీకు రాజమండ్రి ఎంపీ లేడు, అనకాపల్లి ఎంపీ లేడు, వైజాగ్ ఎంపీ లేడు. దాదాపు 20 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు పారిపోయారు. 20 చోట్ల 20-30 చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పారిపోతా ఉన్నారు. అటువంటి వ్యక్తులు మీరు ఇలా మా నాయకుడి పట్ల దాదాపు గత ఎన్నికల్లో 16 లక్షల ఓట్లు పైగా మాకు వచ్చినాయి. అటువంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ మమ్మల్ని గుర్తించి గాజు గ్లాస్ ఇచ్చింది. బాబు విజయసాయి రెడ్డి, నువ్వు ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మా నాయకుడి పట్ల మాట్లాడేటప్పుడు మీ పార్టీకి ప్రెసిడెంటే లేనటువంటి పార్టీ. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఆ పార్టీ గుర్తింపు రద్దు చేసింది. వేరే వ్యక్తి దగ్గర కృషి చేస్తున్న మా నాయకుడిని ఎన్నికల కమిషన్ గుర్తించడం జరిగింది. అందుకే మాకు గాజు గ్లాసు గుర్తించడం జరిగింది. లెక్కలు రాసుకుని గుమస్తాగాడికి ఒక అకౌంటెంట్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో గుమస్తాలు రాసి ఇసుక దొంగతనం, మట్టి దొంగతనం, గుమస్తాలు రాసి దొంగతనం చేసి దొంగనా కొడుకులకి ఏదైతే ప్రజాస్వామ్య విలువలు ఎందుకు తెలుస్తాయి? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పిలిస్తే ఎందుకు తెలుస్తుంది? విజయసాయి రెడ్డి అనేవాడు ఒక గుమస్తా. జగన్మోహన్ రెడ్డి ఎవరిని తిట్టమన్నా ఎవరిని మాట్లాడమన్నా తిట్టడమే అతని జీవితం. అతను దొంగ లెక్కలు రాసుకుని ఇవాళ జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పిలిచారని చెప్పి ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తూ ఉన్నాడంటే వ్యవస్థల పట్ల వాళ్ళకున్న గౌరవాన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈరోజు సాక్షి సంపత్తిలో దొంగ ఓటు గురించి మాట్లాడారు. మీకు కళ్ళు కనిపించలేదా? మా నాయకుడు ఇక్కడే ఉంటా ఉన్నారు. ఆయన ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఇక్కడే నివాసం కూడా కట్టుకుంటా ఉంటున్నారు. మీకులాగా మా దగ్గర దొంగ డబ్బులు లేవు. వాడి దగ్గర వీడి దగ్గర దోసేసి తాడేపల్లి ప్యాలెస్లు కట్టుకునేంత డబ్బులు మా దగ్గర లేవు. కాబట్టి మా ఆఫీసులోనే మేము ఉంటున్నారు. మా నాయకుడు ఓటు కూడా ఇక్కడే ఉంది. మీరు అవన్నీ మాడకుండా ఒక దొంగ పత్రిక పట్టుకుని, ఒక బ్లూ మీడియాని పట్టుకుని, సాక్షి అని ఒక పనికిమాలిన ఛానల్ పట్టుకుని, ఒక పనికిమాలిన వార్తాపత్రికను పట్టుకుని మీరు పత్రికలు రాస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఈ కథనాలన్నీ కూడా మీరు రకరకాల ప్రదర్శిస్తూ ఉంటే మా నాయకుడు ఈరోజు మీడియా మిత్రులకు చెప్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరికీ మా నాయకుడు ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఆ నివాసం ఉండే ఓటు హక్కు కూడా ఇక్కడే ఉంది. కానీ ఈవేళ పొలవిందుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో 2 ఓట్లు ఉన్నాయి. హైదరాబాద్లో ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్ల గురించి మాట్లాడాలి వాళ్ళు. ఆ ఓట్ల గురించి మాట్లాడకుండా ఏదైతే వాళ్ళ పేపర్లో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా ఈ సమాజం దృష్టికి తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం.